అపాలజీస్ ఫర్ ద డిలే. కొంచెం లేట్ అయిపోయింది వీడియో చేసేసరికి. సో మనం పొద్దున మాట్లాడుకున్నట్లు ఫార్మసిస్ నార్మలైజేషన్లో ఏ షిప్ వాళ్ళకి పెరుగుతాయి తగ్గుతాయి ఈ డిస్కషన్ కోసం మనం మాట్లాడుకుందాం. దాని బేసిస్ ఏంటి, క్రైటీరియా ఏ క్రైటీరియా వల్ల ఎట్లా ఏవేవి యూజ్ అయ్యి తగ్గుతాయి లేకపోతే పెరుగుతాయి నార్మలైజేషన్లో, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ క్లియర్గా 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ 2 షిఫ్ట్లలో జరిగింది. MHSRB ఆధ్వర్యంలో షిఫ్ట్ 1 ఇంకా షిఫ్ట్ 2. 24K మెంబర్స్ అప్లికేషన్స్ చేస్తే 22K మెంబర్స్ రాసిరనమాట ఎగ్జామ్స్ని. అంటే మార్నింగ్ ఒక 11K మెంబర్స్ రాసిరు, ఆఫ్టర్నూన్ ఒక 11K మెంబర్స్ రాసిరు అనుకోవచ్చు మనం. సో షిఫ్ట్ 1లో షిఫ్ట్ 2లో నేను కీ వచ్చిన తర్వాత 2 పేపర్స్ చూసిన అనమాట. మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని పేపర్ 1 షిఫ్ట్ 1 వాళ్ళది కూడా, వాళ్ళకి కూడా చూసిన, అంటే వాళ్ళ క్వశ్చన్స్ ఏమి వచ్చినాయని చెప్పేసి. తర్వాత షిఫ్ట్ 2 వాళ్ళది కూడా నేను రాసిన కాబట్టి నాకు ఐడియా ఉంది, నాకు తెలుసు. సో అది నేను ఇట్లా క్లియర్గా క్లాసిఫై చేసి పెట్టుకున్నా. ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, హార్డ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి. రియల్గా షిఫ్ట్ 1 వాళ్ళకి హార్డ్ వచ్చిందా అట్లా అంటున్నారు కదా అని చెప్పేసి నేను చూసిన అనమాట. సో నేను ఫీల్ అయింది, నేను జెన్యున్గా ఇక్కడ రాసిన. నేను షిఫ్ట్ 2 రాసిన కాబట్టి దానికి ఫేవర్గా మాట్లాడుతున్నాను, ప్లీజ్ అనుకోకండి. నాకు అనిపించింది నేను జనరల్గా చెప్తున్నా. సో షిఫ్ట్ 1లో ఈజీ క్వశ్చన్స్ 38 అనిపించినాయి నాకు, మోడరేట్గా 27 ఉన్నాయి, హార్డ్గా 12 to 15 ఉన్నాయి. షిఫ్ట్ 2లో 32 to 35 ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా 27 to 31 కొంచెం మోడరేట్ రేంజ్లో ఉన్నాయి, ఇంకా 15 to 80 హార్డ్ ఉన్నాయి. ఇంకా అందులో కూడా నేను రాసిన కాబట్టి నాకు క్లియర్ ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా. ఇంకా మామూలుగా హార్డ్ ఓకే, డీప్గా చదివితే ఆన్సర్ చేయగలుగుతాం అన్న క్వశ్చన్స్ 7 ఉన్నాయి, 7 to 8 అట్లా ఉంటాయి. తర్వాత మోడరేట్ హార్డ్ అంటే ఓకే, ఇంకా కొంచెం డీప్గా హైపర్ లెవెల్లో చదివిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా డీప్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదివిన వాళ్ళు కానీ, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫో తెలిసిన వాళ్ళు అట్లుంటే 6 క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. ఒక పర్టికులర్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి అబ్బా, అవి నిజంగా నేను ఎక్కడ చూడలే కూడా, నేను అవి అసలు వినలేదు ఎప్పుడు. అంటే నేను తక్కువ సిలబస్ కదా మనకి, ఒక 10 units ఏమో ఉండే అంతే. సో నేను మొత్తం 1.5 month ప్రిపేర్ అయినా నేను. సో 1.5 monthలో నేను 10 units కవర్ చేసిన ఆల్మోస్ట్. టాపిక్ ఏముంది, సిలబస్ కాపీలో ఏముంది, అదంతా నేను కవర్ చేస్తున్నానా లేదా అని చెప్పేసి చూసుకొని చదువుకున్నాను అనమాట. సో ఆ 3 particular క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మినాలజీ కూడా నాకు ఐడియా లేదు సరిగా. అంటే అవి సో నాకు చాలా హార్డ్ అనిపించినాయి, అవి నాకు తెలీదు అసలుకి అన్న ఫీలింగ్ వచ్చింది ఆ 3 questions పర్టికులర్గా. సో అదనమాట. ఇంకా షిఫ్ట్ 2లో కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. బాల్ మిల్ అని ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. అది మామూలుగా బుక్స్లో ఇంజనీరింగ్లో వస్తుంది, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్లో వస్తుంది, కానీ ఇక్కడ సిలబస్లో లేదంత డీప్గా. సో దాన్ని ఇగ్నోర్ చేసిన నేను. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాడు వాడు. సో అతను మంచిగా ఈ క్వశ్చన్కి అతను అటెంప్ట్ చేసిండు ఆన్సర్, నాకు ఐడియా ఉంది అని చెప్పేసి చెప్పింది. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా కొన్ని షిఫ్ట్ 2లో వచ్చినాయి. నా ఎక్స్పీరియన్స్ అంటే నేను రాసిన కాబట్టి నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. సో అదనమాట. నాకు షిఫ్ట్ 2నే హార్డ్ అనిపించింది షిఫ్ట్ 1 కంటే. నేను షిఫ్ట్ 1కి కూడా ఆన్సర్స్ గెస్ చేయడానికి ట్రై చేసిన. మేబీ నేను అప్పుడు ఎగ్జామ్ మూమెంట్లో కాకుండా తర్వాత గెస్ చేసిన కాబట్టి అట్లా ఎక్కువ గెస్ చేసినా, లేకపోతే టెన్షన్ ఏం తీసుకోకుండా ఆన్సర్ చేసిన కాబట్టి అట్లా అనిపించిందో నాకు తెలీదు. దగ్గర ఈజీగా 62 to 64 ఈజీగా గెస్ చేయగలిగిన ఆన్సర్స్ షిఫ్ట్ 1లో. బట్ నాకు వచ్చింది షిఫ్ట్ 2లో 58 మార్క్స్ మాత్రమే వచ్చినాయి. సో ఐ గెస్ నాకు అనిపించింది షిఫ్ట్ 2నే హార్డ్గా ఉంది కదా, అందరు ఎందుకు ఇట్లా అంటున్నారు, షిఫ్ట్ 1 ఈజీ ఉంది, హార్డ్ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట నాకు. షిఫ్ట్ 2 ఏడికెళ్ళి ఈజీగా అనిపిస్తుందో నాకు సీరియస్గా అర్థం కావట్లే. ఐ రియల్లీ ఫెల్ట్ షిఫ్ట్ 2నే హార్డ్ ఉందని చెప్పి. ఇంకా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, సో నేను సైలెంటే ఉంటా అక్కడికి. సో ఇప్పుడు నార్మలైజేషన్కి వస్తే స్టాఫ్ నర్స్ వాళ్ళకి ఏం జరిగింది, షిఫ్ట్ 1 వాళ్ళకి పెరిగినాయి 1.5 యావరేజ్ మార్క్స్, షిఫ్ట్ 2 వాళ్ళకి తగ్గినాయి. పెద్ద వేరియన్స్ ఏం కాదు. లాస్ట్ ఇయర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ వాళ్ళకి దగ్గర 6-7 మార్క్స్ పెరగడం తగ్గడం జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఈజీగా. సో ఈసారి అంతగానం ఏం జరగలేదు కాబట్టి బెటర్. ఇట్లనే మనకు కూడా జరిగితే నార్మలైజేషన్లో పెద్ద వేరియన్స్ ఏమి ఉండదు. 1 mark ఎక్కువ కావడం, లేకపోతే 1 to 2 marks ఎక్కువ తక్కువ కావడం అట్లా జరగచ్చు. ఇట్ విల్ బీ ఓకే, కొంచెం యావరేజ్గా బాగానే ఉంటుంది అట్లా వస్తే. కానీ ఏం జరుగుతుందంటే షిఫ్ట్ వైజ్ కాదు నార్మలైజేషన్ జరుగుతుంది. మోడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీ, హార్డ్, ఇంకా ఏంటి మోడరేట్, ఎన్ని క్వశ్చన్స్ ఆ రేంజ్లో మనం అటెంప్ట్ చేసినాం దాని బేస్లో నార్మలైజేషన్ జరుగుతుందన్నమాట. అంటే ఈజీ క్వశ్చన్ ఒక 10 to 20 మనం అటెంప్ట్ చేసినాం అనుకో,
దానికి కొంచెం తక్కువ పాయింట్స్ యాడ్ అవుతున్నాయి. హార్డ్ క్వశ్చన్స్ ఎవరు అటెండ్ చేయని క్వశ్చన్స్ మనం ఎక్కువ అటెండ్ చేసినాం అనుకో, వాటికి కొంచెం అడిషనల్ మార్క్ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. నార్మలైజేషన్ అట్లా జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీ అటెంప్టెడ్, ఈజీ, మోడరేట్, హార్డ్ లెవెల్, అట్లా నార్మలైజేషన్ జరిగింది నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఎందులా స్టాఫ్నర్స్లా. సో అదనమాట. తర్వాత ఇంకేంటి, ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమే. సో నేను అనుకున్న ప్రకారం నేను కట్ ఆఫ్స్ వీడియో పెట్టినా కదా, అది ఎట్లా పెట్టినా అంటే నేను ఇట్లా ఊహించుకున్నా. సో ఈ ప్రకారం అంటే నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇట్లా లేఅవుట్ వేసుకున్నా. సో ఈ ప్రకారం చెప్పిన అనమాట. నాకు అనిపించింది ఏంటంటే 22K మెంబర్స్లా ఒక 5 to 6K మెంబర్స్ 35 to 35 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఎవరైనా మొత్తం 10 యూనిట్స్ గో త్రూ అయితే ఈజీగా 30 క్వశ్చన్స్ అయితే పక్కా చేస్తారు ఎవరైనా. ఇంకా 35 to 39 క్వశ్చన్స్ అయితే ఎవరైనా చేయొచ్చు. అంటే 10 యూనిట్స్ క్లియర్గా చదివిన వాళ్ళు కాంట్రాక్ట్ కానీ, ఇప్పుడే ఫ్రెషర్స్ కానీ, లేకపోతే చాలా రోజుల తర్వాత చదివిన వాళ్ళు కానీ, ఎట్లయినా 35 to 39 క్వశ్చన్స్ ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ఆ బేస్లో 30 to 35 క్వశ్చన్స్ ఒక 5 to 6K మెంబర్స్ ఈజీగా చేస్తారు. తర్వాత 10K మెంబర్స్ ఒక 35 to 40 స్కోర్ చేస్తారు ఈజీగా. తర్వాత 4 to 5K మెంబర్స్ 40 to 50 మార్క్స్ రేంజ్లో ఉంటారు. ఇంకా 3 to 4K మెంబర్స్ 50 to 70 రేంజ్లో ఉంటారు. ఇంకా ఇందులో పర్టికులర్గా ఈ సెగ్మెంట్ తీసుకుంటే మనం 70+ ఒక 50 to 60 or 80 మెంబర్స్ వరకు ఉండొచ్చు అని చెప్పి నా అంచనా. అంటే 70+ ఎక్కువ ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒక జోన్కి ఒక 10 to 15 మెంబర్స్ ఉండొచ్చు. ఆ రేంజ్లో వేసుకుంటే 7 జోన్స్కి మహా అంటే ఒక 80 మెంబర్స్ ఉండొచ్చు 70+ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అదనమాట. తర్వాత 65+ ఒక 200 నుంచి 300 ఉండొచ్చు. 60+ ఒక 300 నుంచి 400. ఇంకా 55 to 60 ఒక 400 లేకపోతే 350 ఆ రేంజ్లో ఉండొచ్చు అనమాట. ఇది నేను అనుకుంటున్నా జస్ట్ అదనమాట. తర్వాత ఇప్పుడు మనం STA కోసం మాట్లాడుకుందాం. STA ఏంటి అని అంటే 0.1% మెంబర్స్ టాప్ చేసిన వాళ్ళు ఆ పర్టికులర్ సెగ్మెంట్లో అది STA అనమాట. వాళ్ళ పైన డిపెండ్ అయిపోతుంది మొత్తం కట్ ఆఫ్. అంటే టాపర్ మార్క్స్ కాబట్టి, యావరేజ్ మార్క్స్ కాబట్టి. స్టాఫ్ నర్స్లో జరిగింది అదే. స్టాఫ్ నర్స్లో ఏమైందంటే 68 ఉంది. 68.4 ఫస్ట్ షిఫ్ట్కి, 68.7 సెకండ్ షిఫ్ట్కి. దీనికి యావరేజ్ మార్క్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ షిఫ్ట్ వాళ్ళకి కొంచెం తగ్గినాయి, ఈ షిఫ్ట్ వాళ్ళకి కొంచెం పెరిగినాయి అప్రాక్సిమేట్గా. సో అట్లా జరిగింది. దీని బేస్లోనే మనకు కూడా జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇది నేను తెలుసుకున్నది, ఇది నాకు అర్థమైంది. ఇది ఇట్లా కాదు ఇంకా ఎట్లా వేరేలాగా ఉండొచ్చు అని అనుకుంటే మీరు కమెంట్ చేయండి. సో అందరు ఏమంటున్నారంటే మ్యాక్సిమం ఎవరైనా ఈవెన్ విత్ సర్స్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కానీ నా గట్ ఫీలింగ్ ఆ షిఫ్ట్లు కాదు, ఏం కాదు, జస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వి అటెంప్టెడ్ ఈజీయా, మోడరేటా, హార్డా, దాని బేసిస్ పైన నార్మలైజేషన్ జరుగుతుంది. మార్క్స్ యాడప్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం లాగా జరుగుతుంది అని చెప్పేసి నా ఫీలింగ్. ఒకవేళ తగ్గాల్సి వస్తుంది అని అంటే వరస్ట్ కేసులో 1-2 డిఫరెన్స్ ఉండొచ్చు. మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు దానికి అని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో ఇది గైస్, ఇంకేమైనా ఉంటే యాడ్ ఇన్ ద కమెంట్ సెషన్, మనం అక్కడ మాట్లాడుకుందాం. వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ అప్ టు ద ఎండ్. థ్యాంక్స్. ఇంకేమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలో నాకు చెప్పండి, నేను ట్రై చేస్తే చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి